మనిషి జీవితాన్ని డామినేట్ చేస్తోంది కరెన్సీ. నాటి ఆనా నుంచి నేటి 2000 నోటు వరకు కరెన్సీ వెనుక ఎంతో చరిత్ర ఉంది. అలాంటి చరిత్రను ఎంతో జాగ్రత్తగా దాచుకుంటున్నారు సిటీకి చెందిన ఓ వ్యక్తి. కరెన్సీ సేకరణను హాబీగా మార్చుకున్న దామోదర్ పై V6 స్పెషల్ స్టోరీ. బుక్స్, పెన్లు, స్టాంపుల సేకరణ ఒక్కొక్కరికి ఒక్కో హాబీ. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లికి చెందిన దామోదర్ కు మాత్రం కరెన్సీ సేకరించడం హాబీ. చిన్నప్పుడు పత్రికల్లో వచ్చిన నోట్లను కట్ చేస్తూ కరెన్సీ సేకరణ ప్రారంభించాడు. అలా మొదలైన కరెన్సీ కలెక్షన్స్ తో ప్రపంచంలోని కరెన్సీ, వాటి చరిత్రను సేకరించాడు. మనకు తెలియని నోట్ల చరిత్రను చెప్తున్నాడితను. బ్యాంక్ ఆఫ్ ఇండెమ్నిటీ పేరిట బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసిన నోట్ నుంచి మోడీ సర్కార్ జారీ చేసిన నయా 2000 కరెన్సీ వరకు అన్ని సేకరించి ఆల్బంలో పెట్టుకున్నాడు దామోదర్. చారానా, పగోడా కాసులుగా చెలామణి అయిన కరెన్సీ ప్లేస్ లో రూపాయి నోట్ మొదట ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్తున్నారు. గోల్డ్ కాయిన్ కు బదులు మహమ్మద్ బిన్ తుగ్లక్ తయారు చేసిన బ్రాంజ్ కాయిన్ ను సేకరించాడు. ట్రావెలింగ్ చెక్ పేరుతో కరెన్సీని తీసుకువెళ్లిన నోట్లను సేకరించాడు దామోదర్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇష్యూ చేసిన కాయిన్ మనం చూస్తూనే ఉన్నాము. గోల్డ్ కాయిన్కు బదులు బ్రాస్ కాయిన్ ఇష్యూ చేశారనేది మన అందరికీ తెలుసు. ఇది ఆ కాయిన్. గోల్డ్ కాయిన్ బదులు బ్రాస్ కాయిన్ ఇష్యూ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడాది 1000 రూపాయల ట్రావెలర్ చెక్. గమ్మత్ ఏంటంటే ఈ ట్రావెలర్ చెక్ మొదలు సంతకం పెట్టి బ్యాంకులో తీసుకోవాలి. అదే సంతకం మనము మళ్ళీ వెనకాల పెడితే మనకు 1000 రూపాయలు వస్తాయి. బ్రిటిష్ పాలనలో కొనసాగిన బ్యాంక్ ఆఫ్ బెంగాల్ కరెన్సీని రద్దు చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నోట్లు ముద్రించారంటున్నారు దామోదర్. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1949 వరకు బ్రిటిష్ పాలకులు ప్రింట్ చేసిన నోట్లు చెలామణిలో ఉన్నాయి. 1951లో నోట్లపై హిందీలో రూపాయే అని ప్రింట్ చేయకుండా రూపాయి అని తప్పుగా చేశారని వాటిని కూడా చూపించారు దామోదర్. హంగరీ ప్రభుత్వం నోట్ పై స్టాంప్ అతికిస్తే దాని విలువ కోట్లలో పెరిగిందంటున్నారు దామోదర్. రెండో ప్రపంచ యుద్ధంలో ముద్రించిన నోట్ల వివరాలు కూడా ఇతని దగ్గరున్నాయి. ఇదేంటంటే రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు మెటల్ దొరకలేదు. కాయిన్స్ వేయడానికి మెటల్ అనేది ఎవ్వరికీ దొరకలేదు. దానికి గుజరాత్లో మేంగిని అనే రాష్ట్రం ఏం చేసిందంటే కార్డ్బోర్డ్ కాయిన్ ఏదైతే చేశారో జూనాగఢ్ మేంగిని స్టేట్ ఇద్దరు 1 పైసా 1 అన్న కాయిన్ ఇష్యూ చేశారు. గమ్మత్ ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 5-6 సంవత్సరాల వరకు ఈ అట్టముక్కలు కాయిన్స్ లాగా చలామణి అయింది. ప్రపంచంలో కరెన్సీని సేకరించడంపై హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు చెప్తోంది దామోదర్ కూతురు అపూర్వ. ఎన్నో ఏళ్లుగా కరెన్సీ సేకరించడం చూసి పెద్దగా పట్టించుకోలేదని, కానీ వాటి ప్రాధాన్యత తెలిసాక గర్వంగా ఉందని అంటోంది. ప్రపంచంలో ఉన్న కరెన్సీ నోట్స్లో రేరెస్ట్ నోట్స్ మా డాడీ దగ్గర ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్యన దీన్ని పబ్లిసైజ్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. చిన్నప్పటి నుంచి ప్రపంచంలోని కరెన్సీని సేకరించిన దామోదర్ హాబీని తోటి వారంతా అభినందిస్తున్నారు.